నమస్కారం అందరికీ. దాత్రి భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. రీసెంట్గా వచ్చిన కల్కి మూవీలో మనకి అశ్వత్థామ గురించి చూపించారు. అతను చిరంజీవి అని, మళ్ళీ కల్కి మళ్ళీ పుడతాడనేసి, శాంబాల అనే ఒక ప్లేస్ ఉందనేసి, కాశీ అనేది చివరి నగరం అవుతుందని చూపించారు. అది ఎంతవరకు నిజం? అది నిజమేనా, లేదా మూవీలో అలా మనకి ఈ జనరేషన్ కనెక్ట్ కావాలని టెక్నాలజీని యూజ్ చేసి అలా చూపించారా? అమ్మ, కలియుగాంతము యుగాంతము అనేటువంటిది వచ్చినప్పుడు మామూలుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటిది జరగాలి. ఎప్పుడైతే పాపము పెళ్ళుబికి విపరీతముగా అవుతుందో అప్పుడు భగవంతుడు అనేటువంటి వాడు వచ్చి ఈ దుష్ట శిక్షణ శిష్టుల్ని రక్షించుకోవడము, దుష్టుల్ని శిక్షించడం అనేటువంటిది జరుగుతుంది. రావణాసురుణ్ణి విపరీతమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు అన్నీ కూడా ధ్వంసం చేసి నాశనం చేస్తూ ఉంటేనే కదా సీతామ్మ వారిని చెరపట్టడం చేయటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాముల వారు ఉద్భవించి అవన్నీ చేయాల్సినటువంటి అవసరం వచ్చినది. అలాగే ద్వాపర యుగములో కూడా అంతే. ఎప్పుడూ కూడా ఆస్తి గొడవలు అవి ఇవి అన్నీ ఉండేటువంటి దాని వలన ఏది ధర్మమో ఆ ధర్మము నిలబెట్టడానికని కృష్ణుడు అవతరించి ఇది చేయాల్సినటువంటి ఇది వచ్చినది. కలియుగములో కూడా అంతే. అందుకనే మామూలుగా పాపము పెళ్ళుబికి విపరీతముగా ఎప్పుడైతే పాపము కలి ప్రభావము కదా తల్లి. ఈ కలిపురుషుడు ఎలా ఉంటాడు, ఎలా చేస్తున్నాడు అంటే విపరీతముగా ఇప్పటికే చాలా తేడాలు వస్తున్నాయి. అయితే ఇంకా తేడాలు వచ్చి పోను 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 ఇంకా విపరీతమైనటువంటి ధోరణులకు వెళ్ళేటువంటివి ఉన్నది. అందుకనే ఎప్పుడూ కూడా దైవారాధన, భగవంతుడు మేలు చెయ్యాలి అనేటువంటి భావనతో నిరంతరము దైవారాధన. మనకు ఆరాధకుడు ఎవరు అంటే రాముడు. రామో విగ్రహవాన్ ధర్మహాన్, ధర్మము వైపు ఉండాలి అందరము అనేటువంటి భావనతో ఉండేటువంటి ఇవే చెబుతూ ఉంటాం. మనం ఎప్పుడు చెప్పినా కూడా మనకు గ్రంథాలు చెబుతున్నవి అవే. ఏది ధర్మమో అది ఆచరించాలి, అధర్మాన్ని మనము ప్రోత్సహించరాదు అనేటువంటి భావనతో ముందుకెళ్తాం. శంభలా నగరం అనేటువంటిది కూడా ఉన్నది. మనము చూడటం అనేటువంటిది మానవ మాత్రులకు సాధ్యము కాని పని. ఎందుకంటే ఎవరు నిరంతరము ధర్మము వైపు ఉంటారో, ఎవరు ధర్మాన్ని ఆశ్రయించి ఉంటారో వాళ్లకు ఖచ్చితముగా శంభలా నగరం అనేది కనపడుతుంది గాక వాళ్ళు వెళ్ళవచ్చును. అందరూ వెళ్ళగలిగినటువంటిదైతే ఇంత ఇబ్బంది ఏముంటుంది? ఈ కలియుగములో సాధ్యమా? సాధ్యం కాని పని. ఎందుకంటే మనం ఎంత భక్తితో ఎంత ఇది ఉండినా ఎక్కడో ఒక చోట తప్పులు చేస్తూ ఉంటాము కడుపాత్రం కోసం. అలా తప్పులు చెయ్యకుండా ఏదానికి కూడా మనము లొంగకుండా ధర్మాన్ని నమ్ముకొని ఉండేట్టుగా గనక ఉంటే తప్పకుండా ఆ నగరము ఖచ్చితముగా కనపడుతుంది కాక. అయితే ఇంకా సమయము చాలా ఏళ్ళు ఉంది. నడవలసినటువంటి కలియుగం అనేటువంటిది ఇంకా ఉంది. ఆ శంభలా నగరములోనే ఒక సద్బ్రాహ్మణ కుటుంబములో ఈయన భగవంతుడు పుడతాడు అనేటువంటిది కూడా రాశారు, శాస్త్రాలు చెబుతున్నాయి. అలా పుట్టి అలా వేదాలు మన పరశురాముడి దగ్గర కొన్ని నేర్చుకోవలసినటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకొని వివాహమై అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవన్నీ కూడా చేస్తాడు అనేటువంటిది కూడా ఉంది శాస్త్రాలలో. అంత సులభముగా ఏమీ లేదమ్మా, ఇంకా చాలా ఉంది, చాలా కాలము ఉంది. ఏది ఏమైనా అందరూ భక్తి ప్రపత్తులతో దైవాన్ని నమ్ముకొని ఆశ్రయించి మేలు జరిగేట్టుగా ఎవరి కుటుంబానికైనా అందరికీ అనుకూలం ఉండేట్టుగా చూసుకోవాలి అనేటువంటి భావనే. కానీ ఒక్కటి చెప్పవచ్చు, నాగశ్విన్ గారు ఈ సినిమా తీవటం అనేటువంటిది ఇది సినిమా పరంగానే మనము చూడాలి. జరగబోయేటువంటి పరిణామాలు ఇలాగే ఖచ్చితముగా ఉంటాయి అని కాదు, కానీ ఇలా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి భావనతో ఆయన తీయటం అనేటువంటిది ఒక యోగవంతమైనటువంటిది. ఏది ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు, ఎలా అంతా కూడా ప్రజానీకం అంతా కూడా ఎలా ఉంటారు, ఎలా ఈ యొక్క కాలం అంతా కూడా ఉంటుంది. నీరు అనేటువంటిది లేకుండా పోయి పరమ పవిత్రముగా ఉండేటువంటి ఇదంతా కూడా నీళ్లు లేకుండా అయిపోయి ఇబ్బందుల కాలం వస్తుంది అంటే ఇప్పుడే కొంటున్నాము కదమ్మా. సమృద్ధిగా కాలువలు అన్నీ కూడా పూర్వం ఎప్పుడో ప్రతి ఊర్లోనూ ఒక కాలువ పారేది ఉండేది.
ఇప్పుడు కాలువలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెరువులు ఉన్నాయా? స్వచ్ఛమైనటువంటి నీరు చెరువుల్లో ఉందా? లేదే. చెరువులు లేవే, అందరూ ఆక్యుపై చేశారే. మరి భూములు తినేటువంటి తిండి గింజలు అనేటువంటివి లేకుండా ఎక్కడ పడితే అక్కడ మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జనాభా ఆక్రమించుకుంటున్నారే తిండి లేక. అలాంటి సమయాల్లో మరి ఎలా ఉండబోతుంది భవిష్యత్తు అనేటువంటిది ఒకటి సూచన ప్రాయముగా ఆయన తెలివితేటలతో తీసి అందరినీ మెప్పించే విధముగా, దీంట్లో పాత్రల యొక్క ఔచిత్యం, ఆయన ఎన్నుకున్నటువంటి విధానం, ఏది ఏమైనా సర్వ ప్రపంచము ఒక్కసారి తెలుగువాడి వైపు చూసేటువంటి విధముగా ఒక సినిమా తీయటం అనేటువంటిది ఒక గొప్ప విషయమే. అందులో మనము అభినందించాల్సినటువంటి విషయమే ఉంది. కానీ దీంట్లో మనం ఏదో వెతికి ఇంకేదో చెయ్యాలి అనేటువంటిది మనము చూడకూడదు. ఎందుకంటే ఆ టెక్నాలజీ వాడడం అని కానీ, నిజంగా ఈ రోజుల్లో టెక్నాలజీ వాడుతున్నాం కదా, సెల్ ఫోన్ చేతుల్లోనే సర్వ ప్రపంచము ఉన్నది కదా. రాబోయే రోజుల్లో సెల్ ఫోన్ కూడా లేకుండా ఇలా మనిషి మన ముందు ప్రత్యక్షం అయ్యేట్టుగా మనము తీసుకురాగలుగుతాము అనేటువంటి భావనతో చూపించడము గొప్ప విషయమే. ఏది ఏమైనా ప్రపంచము మంచి పటములో ఒక మంచి పేరు వచ్చి రేపు ఆస్కార్ అవార్డు వచ్చినా దీంట్లో సందేహము లేదేమో అనేటువంటి భావనతో అనుకోవచ్చును. ఆయన తీసిన విధానము కానీ, పాత్రల యొక్క ఇది కానీ, ఒకటి రెండు ఏవో ఉంటాయి, అవి ఇవి సినిమా అన్న తర్వాత సినిమా పరంగానే అందరూ మెచ్చేట్టుగా తీయాలి అనే భావనతో కొంతమందిని కొన్ని రకాలుగా ఎంపిక చేసుకొని కాస్త అవి ఇవి చేసి ఉండొచ్చును. కానీ అందులో తప్పు అనేటువంటిదైతే మనము వెతకడము కంటే ఆ భావమును, తీసినటువంటి విధానాన్ని, ఆ టెక్నాలజీని మనము ఆదర్శవంతముగా చూసుకుని ఎలా ముందుకు వెళుతున్నాడు అనేటువంటిది కనుక మనం చూస్తే రేపు భవిష్యత్తులో ఇలాగే జరుగుతుందేమో అని అనడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకని కల్కి అవతారము అనేటువంటిది ఎప్పుడో ఈ శంబలానగరం అనేటువంటిది కూడా ఆ హిమాలయాల దగ్గర ఉంటుంది అని దాని అర్థం. అందుకనే హిమాలయాల్లో సప్తఋషులు ఇప్పుడు చిరంజీవులుగా అక్కడే ఉంటారు వాళ్ళు. ఆ పుట్టుక దానికోసమే ఆయన పుడితే మళ్ళీ ఆ గర్భంలో ఉండేటువంటి బయటికి వచ్చేటప్పుడు ఈ అశ్వత్థామనే కాపాడాలి. ఏదైతే అక్కడ మొట్టమొదటిలో శ్రీకృష్ణుడిని కూడా ఇక్కడ ద్రోణాచార్యుణ్ణి చంపటానికి కారణమైనాడు శ్రీకృష్ణుడు అనేటువంటి కోపముతో శ్రీకృష్ణుడిని నేను ఎదిరిస్తాను అనేటువంటి మాట ఉండి కాస్త ఎదిరించగలుగుతాడో, శ్రీకృష్ణుడు ఏదైతే నువ్వు నన్ను ఎదిరించాలనుకుంటున్నావో నేను కల్కి అవతారముగా పుట్టేటప్పుడు నీవే కాపలాగా ఉండి రక్షించి నేను బయటకు వచ్చేటువంటి దానికి చెయ్యాలి అనేటువంటి ఇదితో, అందుకనే కాపాడే విధముగా నిన్న అమితాబ్ బచ్చన్ గారి యొక్క ఇదిలో కూడా దాంట్లో చూపించినటువంటి ఇది. సరే, పాత్రల యొక్క ఔచిత్యం ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, ఎవరిని తీసుకోకూడదు అంటే విశ్లేషకుల అభిప్రాయం ఒక రకంగా ఉండొచ్చు. దర్శకుడి యొక్క దార్శనికత్వం అనేటువంటిది ఒక రకంగా ఉండి ఆయన ఒక ఇది చేసినప్పుడు దాన్ని మెచ్చుకునేటువంటి విధంగానే ఉన్నది. కానీ మనము దాంట్లో తప్పులు వెతికే విధముగా లేదని నా భావన తల్లి, అంతే, ఏం లేదు. కనుక యోగవంతముగా మంచి సినిమాగానే ఉన్నది. పురాణాలుగా ఈరోజు తీస్తే ఎవరు చూడకపోవచ్చు, కానీ విజ్ఞానముతో పాటు వినోదం అన్నట్టుగా తీస్తేనే దాన్ని చూడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు అనేటువంటి విధముగా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని తీయటం అనేటువంటిది గొప్ప విషయంగానే మనము భావించాలి. ఏది ఏమైనా ఒక రకంగా గర్వించదగ్గ సినిమా పరముగా, సినిమా ఫీల్డ్లో, చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగ్గ విషయముగానే దాన్ని తీయడం జరిగింది అనేటువంటిది మనం భావించాలి. అది తల్లి, గొప్ప విషయం చెప్పారు గురుగారు. అంటే ఇప్పుడు ఈ సినిమా ద్వారా అంటే మేము చూసిన ప్రకారం అంటే ఇప్పుడు అశ్వత్థామకి గొడవలు అవన్నీ కూడా ఇప్పుడు నిజంగానే ఆ టైం వచ్చినప్పుడు ఆ గొడవలు నిజంగా అట్లా అవుతాయిదా? ప్రపంచము అంతా కూడా గొడవలు పడి అంతా ఉంటుందమ్మా, తప్పకుండా. భగవంతుడు ఉద్భవించాలి అంటే ఎంత ఈ ఇబ్బందులు అనేటువంటివి ఉంటేనే కదా భగవంతుడు వస్తాడు. ఇప్పుడు మనకు బాధ అయితే భగవంతుడిని తలుచుకుంటాము, సంతోషంగా కావాల్సినంత ధనం ఉండి మనకు పొద్దున్న లేస్తే కార్లు ఫ్లైట్లలో తిరుగుతుంటే భగవంతుడు 2 చేతులు ఇస్తే నమస్కారం చేసే టైం కూడా లేకుండా తిరుగుతున్నాం కదా. నిజంగా మనకు బాధ ఉంటేనే కదా దేవుని తలుచుకుంటున్నాం.
అంతా వండుకొని కూడా నేను దేవుని పూజ చేస్తున్నాను అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ కదమ్మా. మనం అనుకుంటాము కానీ నేను చేస్తున్నాను చెందుతున్నాను మాట అంటారు కానీ ఎక్కడ జరుగుతున్నాయి తల్లి. అందుకని ఎప్పుడైతే ఈ మామూలు కలి ఎప్పుడు పుడతాడు అంటే జరగకూడనటువంటివి జరిగినప్పుడు, పాపాలు విపరీతంగా పండిపోయినప్పుడు, అంటే మానవుడి యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరాలకే పడిపోయినప్పుడు, ఇంకా సమయం ఉంది దండిగా, అలా పడిపోయినప్పుడు, యజ్ఞయాగాది క్రతువులు ఏమీ జరగకుండా ఉన్నప్పుడు, అందుకనే నిరంతరము యజ్ఞయాగాది క్రతువులు మంగళ సుస్వర వాద్యములు మనకు వినపడుతూ ఉండాలి నిరంతరము అనేటువంటిది ఇవన్నీ ఏమీ లేనప్పుడు, భార్యాభర్తల యొక్క వ్యవస్థ అనేటువంటిది కుప్పగూలిపోయినాడు. అంటే వావి వరుసలు లేకుండా ఇదైన నాడు, ఇవన్నీ చెప్పాడు శాస్త్రంలో ఉన్నాయి. ఇవన్నీ అయినప్పుడు అప్పుడు విపరీత ధోరణికి వచ్చినప్పుడు ఇదేమిటి వీళ్ళు మనుషులా ఇంకేమన్నానా అనేటువంటి భావన కలుగుతుంది చూడు. అప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా ఇబ్బందులు పాలవుతున్నారు, ఇంకా పడడానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు, పడాల్సినంత పడుతున్నారు అన్న సమయంలో దుష్ట శిక్షణ కోసం భగవంతుడు ఉద్భవిస్తాడు అనేటువంటిది ఉన్నది. దానికి ఇంకా సమయం దండిగా ఉంది. అదేదో వస్తుంది అని సినిమా చూసి ఈ రోజే మనమంతా సినిమాలాగా అయిపోయి అవన్నీ ఏవో తెచ్చుకోవాలి చేయాలి అనేటువంటిది, ఆయన కూడా ఒక రాబోయే రోజుల్లో ఇలా ఉండబోతుంది, ఉండొచ్చునేమో. సినిమా అనేటువంటిది ఎప్పుడూ కూడా ఊహాజనితమైనటువంటిది. ఏది ఇది ఇంతే ఇదే కరెక్టు అనేటువంటిది ఉండదు, ఎప్పుడూ కూడా తీయరు. ఎందుకంటే అందరికీ నచ్చే విధముగా కొంచెం అటు ఇటు ఏదో మ్యానిపులేట్ చేస్తుంటారు. దాన్ని సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం తీసేదమ్మా. అందువల్ల సినిమా పరంగానే చూడాలి. ఎవరినో ఏదో తక్కువ చేసినారు, ఒకరిని ఎక్కువ చేసినారు, దాంట్లో పాత్రల ఔచిత్యంగా చూసినప్పుడు కమల్ హాసన్ గారిది ఇప్పుడు చూపించింది ఏమిటి అంటే ప్రతినాయకుడిగా చూపించారు. కమల్ హాసన్ గారిది మరి ప్రతినాయకుడిగా దీంట్లో ఇంతవరకు పెట్టినప్పుడు, రేపు కమల్ హాసన్ గారి పార్ట్ 2లో విపరీతమైన ధోరణి, ఆయన ప్రపంచమంతా నా దగ్గరే ఉండాలి అనేటువంటి ఇది వచ్చినప్పుడు, ఆ ప్రతినాయకుడిని పోరాడడం కోసం కల్కి భగవానుడుగా ఎవరు వస్తారు అనేటువంటిది పార్ట్ 2లో చూడాలి, ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది. అలా మామూలుగా ఇవన్నీ సహజమమ్మా, పురాణాల్లో అవి ఉన్నప్పుడు ఇవి ఉంటాయి. ప్రతివాడు జీవితమంతా ఇదే అనేది ఉండదు, ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కానీ ఆ మనిషి యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మనం తీసుకోవాలి. కానీ మనము ఏదో ఒక చిన్న పొరపాటు జరిగిందని ఆ పొరపాటును మనం ముందేసుకుని ఇలా చేయకూడదు కదా, అలా చేయకూడదు కదా. రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపకూడదు కదా, ఎలా ధర్మాత్ముడవుతాడు అంటే వాలికి కూడా ఒక వరం ఉన్నది. ఎవరు ఎదురుగా వచ్చినా తన ఎదుట పడినా వాళ్ళ యొక్క శక్తినంతా కూడా లాగేసేటువంటి తత్వము ఉంది కాబట్టి చెట్టు చాటు నుంచి సంహరించాల్సినటువంటి అవసరం వచ్చింది. అది ధర్మమా అధర్మమా అంటే జ్ఞానముతో అర్థం చేసుకునేటువంటి వాడికి ధర్మ సూక్ష్మం అనేది తెలుస్తుంది. అజ్ఞానముతో చూసేటువంటి వాడికి రావడంతటి వాడు చెట్టు చాటు నుంచి కొట్టాడు కదా, రావుడు దేవుడు ఎట్లవుతాడు అని వాదించడానికి ఏముంది, ఏదైనా వాదించవచ్చు. కన్న తల్లి చిన్న పిల్లవాడు నిప్పు ముట్టుకుంటుంటే కొడుతుంది, నువ్వు నిజంగా తల్లివైతే కొడతావా? నవమాసాలు మోసిన కన్న తల్లివైతే నువ్వు పిల్లవాడిని కొడతావా అంటే ఆ చేస్తూ ఉండేటువంటి పనిని పట్టి కదా ఎందుకు కొడుతుంది. ముట్టుకుంటే వాడికి ప్రమాదం అవుతుంది. ఈ కొట్టడము కంటే కూడా ఎక్కువ ప్రమాదం అక్కడ ఉంది కాబట్టి ఒక దెబ్బ వేసి తల్లి తన కుమారుణ్ణి తన వైపుకు తిప్పుకుంటుంది. దాంట్లో అంతరార్థము గూఢార్థము ఇవన్నీ కూడా చూసుకోవాలి. చూడకుండా మనము ఏది బుద్ధి పుడితే అది మాట్లాడడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదని నా భావన. చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఎవరైనా అమ్మ. థ్యాంక్ యూ గురుగారు. తల్లి జై.